హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిలిం మేటర్స్ ఎంటర్టైన్మెంట్. మనం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇలాంటి మరిన్ని మూవీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇక స్టోరీలోకి వెళ్దాం. స్టోరీలోకి వెళ్తే 2007 సంవత్సరంలో అంబాజీపేటలో మల్లిని చూపిస్తారు. మల్లికి ఒక అక్క ఉంటుంది. ఆమె పేరే పద్మ. మల్లి, పద్మ ఇద్దరు కవలలు. పద్మ మల్లి కన్నా 5 నిమిషాల ముందు పుట్టడంతో మల్లి పద్మని అక్క అని పిలుస్తుంటాడు. పద్మ స్కూల్లో పిల్లలకు పాఠాలు చెప్తుండేది. మళ్ళీ పెళ్ళిళ్ళకు బ్యాండ్ వాయిస్తుంటాడు. మళ్ళీ నాన్నకు ఊర్లో ఒక సెలూన్ షాప్ ఉంటుంది. మల్లికి సంజీవ్ అనే ఒక ఫ్రెండ్ కూడా ఉంటాడు. సంజీవ్ పద్మని ప్రేమిస్తూ ఉంటాడు. కానీ ఈ విషయం పద్మకి మల్లికి తెలియదు. మల్లి కూడా లక్ష్మి అనే అమ్మాయిని లవ్ చేస్తుంటాడు. లక్ష్మి ఒక పెద్దింటి అమ్మాయి. లక్ష్మికి 2 అన్నయ్యలు ఉంటారు. మొదటి అన్నయ్య పేరు వెంకట్, రెండో అన్నయ్య పేరు రమేష్. ఊర్లో వీళ్ళ ఫ్యామిలీ ఒక పెద్ద కులం, బాగా డబ్బున్న ఫ్యామిలీ. మళ్ళీ నాన్న రమేష్ దగ్గరికి వెళ్ళి పద్మకి ఉద్యోగం పర్మనెంట్ చేయమని అడుగుతాడు. దానికి వెంకట్ చేస్తా కానీ ఆదివారం తోటకు వచ్చి లెక్కలు రాయడానికి పంపించమని అడుగుతాడు. పద్మ తోటలోకి వచ్చి లెక్కలు రాస్తూ ఉంటుంది. అలా పద్మ ఉద్యోగం కూడా పర్మనెంట్ అవుతుంది. దానివల్ల ఊర్లో పద్మకి వెంకట్కి అక్రమ సంబంధం ఉందని పుకార్లు పుట్టిస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత ఊర్లో ఒక టీ షాప్ దగ్గర మ్యారేజ్ బ్యాండ్లో పనిచేసే ఒక వ్యక్తి బండి తీస్తుండగా మరో బండి అడ్డంగా ఉండడంతో ఏనా కొడుకురా బండి అడ్డం పెట్టింది అని అంటాడు. ఆ బండి వెంకట్ తమ్ముడు రమేష్ది కావడంతో పక్కనే ఉన్న రమేష్ నన్నే తిడతావా అని ఆ వ్యక్తిని కొడతాడు. అప్పుడే పక్కన ఉన్న మళ్ళీ అతని బ్యాచ్ వచ్చి రమేష్కి సారీ చెప్పి తన ఫ్రెండ్ని తీసుకెళ్తుండగా రమేష్ ఒక బూతు మాట అంటాడు. మల్లికి కోపం వచ్చి రమేష్ని కొడతాడు. అలాగే మళ్ళీ బ్యాచ్ రమేష్పై పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తారు. దాంతో ఆ ఊరు ఎస్ఐ వెంకట్ దగ్గరకు వచ్చి మీ తమ్ముడు మళ్ళీ వాళ్ళను బూతు మాటలతో తిట్టాడు, వాళ్ళు చాలా పట్టు మీద ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు వెంకట్ ప్రతి పండుగకి మామూలు ఇచ్చేది ఇలాంటి విషయాలు ఉపయోగపడతావని, లేదంటే నీకు మామూలు ఉండదు ఏముండదు అని అనడంతో ఆ ఎస్ఐ నేను చూసుకుంటానులే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత వెంకట్ గొడవైనా ఏమైనా మన స్థాయి ఉన్నవాడితో పెట్టుకో అని రమేష్ని తిడతాడు. మరోపక్క మళ్ళీ తన లవ్ని లక్ష్మికి చెప్పడానికి గౌరీ అనే ఆమెతో లవ్ లెటర్ని పంపిస్తాడు. గౌరీ వెళ్ళి ఆ లెటర్ని లక్ష్మికి ఇస్తుంది. ఆ లెటర్లో ఒకవేళ ఇష్టం ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయమని రాస్తాడు. మళ్ళీ లక్ష్మి ఫోన్ కోసం సెలూన్ షాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాడు. అప్పుడే సెలూన్ షాప్ దగ్గరకు వెంకట్ వచ్చి కటింగ్ చేయమని చెప్తాడు. మళ్ళీ కటింగ్ చేశాక నీ పని నువ్వు చూసుకోక నా తమ్ముడితో గొడవేంట్రా అని చీపుగా మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే కాయిన్ బాక్స్కి లక్ష్మి ఫోన్ చేసి మళ్ళీతో నువ్వంటే ఇష్టమే కానీ ఇవన్నీ జరగని విషయాలు అని భయపడుతూ చెప్తుంది. కానీ మళ్ళీ అవన్నీ ఆలోచించకు, నేనంటే నీకు ఇష్టమే కదా అని చెప్పి మనం రేపు ఎవరికి తెలియకుండా ఒక చోట కలుద్దాం అని అంటాడు. మరుసటి రోజు లక్ష్మి మళ్ళీ సెలూన్ షాపులో మల్లిని కలిసి మాట్లాడుతుంది. వీరిద్దరి ప్రేమకు సంజీవ్ హెల్ప్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు మళ్ళీ బర్త్డే వస్తుంది. మళ్ళీకి గిఫ్ట్ ఇవ్వడం కోసం లక్ష్మి ఒక గిఫ్ట్ని కొని బీరువాలో దాచిపెడుతుంది. దాన్ని వెంకట చూసి ఏంటిదేమో అనుకొని ఆ గిఫ్ట్ని అక్కడే పెట్టేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ వాళ్ళ అక్క పద్మ ఇద్దరు పుట్టినరోజు ఒకే రోజు కావడంతో కొత్త బట్టలు కొనుక్కొని ఆ రోజంతా హ్యాపీగా ఉంటారు. మళ్ళీ పుట్టినరోజు నాడు లక్ష్మి గౌరీతో గిఫ్ట్ని పంపిస్తుంది. మళ్ళీ తన పుట్టినరోజు సందర్భంగా అందరికీ స్వీట్లు పంచుతూ ఉంటాడు. అప్పుడు సంజీవ్ మళ్ళీతో నేను కూడా ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను, తనకు చెప్పడానికి ఏదో ఒకటి ఐడియా ఇవ్వరా అని అంటాడు. మళ్ళీ నీకు పెయింటింగ్స్ వేసే టాలెంట్ ఉంది కదా, తనకి అర్థమయ్యేటట్టు ఏదో ఒకటి వేయమని చెప్తాడు. అప్పుడే మ్యారేజ్ బ్యాండ్ సెంటర్ దగ్గరకు వెంకట్ ఒక పని మీద వస్తాడు. అక్కడ మళ్ళీ చేతిలో లక్ష్మి ఇచ్చిన గిఫ్ట్ని చూసి ఇంటికి బయలుదేరుతాడు. ఎందుకంటే వెంకట్ ఇంతకుముందే ఇంట్లో చూసిన గిఫ్ట్ మళ్ళీ చేతిలో ఉన్న గిఫ్ట్ ఒకేలా ఉంటాయి కాబట్టి. వెంకట్ ఇంట్లోకి వెళ్ళి ఆ గిఫ్ట్ని వెతుకుతాడు. కానీ ఆ గిఫ్ట్ కనబడదు. ఫోన్లో కాలింగ్లో ఉన్న నెంబర్కి కాల్ చేస్తాడు. మళ్ళీ ఫోన్ ఎత్తి మాట్లాడడంతో లక్ష్మి మళ్ళీ ఇద్దరు ప్రేమించుకుంటున్న విషయం వెంకట్కి అర్థమైపోతుంది. వెంకట్ తమ్ముడు రమేష్ సిమెంట్ సంచులను స్కూల్లోకి తీసుకొచ్చి పద్మతో 2 రోజులు స్కూల్కి సెలవు ఇవ్వాలని చెప్తాడు. దీంతో పద్మకి రమేష్కి గొడవ జరుగుతుంది. పద్మ రమేష్ని కొట్టడంతో రమేష్ వచ్చి వాళ్ళ అన్నయ్య వెంకట్కి చెప్తాడు. వెంకట్ కోపంతో ఊగిపోయి ఒక ప్లాన్ చేస్తాడు. రాత్రి సమయంలో మళ్ళీకి లక్ష్మి ఫోన్ చేసి తనను చూడడానికి ఇంటికి పిలుస్తుంది. మళ్ళీ లక్ష్మి ఇంటికి వెళ్తాడు. వెంటనే మళ్ళీ ఇంటికి వెంకట్ మనిషి వచ్చి పద్మతో సిమెంట్ బస్తాలను తీయించేస్తారంట, వెంకట్ పిలుస్తున్నాడని చెప్పి పద్మని స్కూల్ వద్దకు తీసుకెళ్తాడు. అక్కడ వెంకట్ పద్మ మధ్య గొడవ జరిగి మాట పెరగడంతో వెంకట్ పద్మని నీచంగా తిట్టి బట్టలు విప్పేస్తాడు. నీ మీద చెయ్యి వేయాలంటే ఒక అర్హత కూడా ఉండాలి అని తిట్టి పద్మ బట్టలను కాల్చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదే సమయంలో సంజీవ్ స్కూల్ దగ్గరకు వచ్చి గోడ మీద నగ్నంగా ఉన్న ఒక బొమ్మకు
రంగులు వేసి పద్మగా అనుకొని తన లవ్ గురించి చెప్పుకుంటాడు. ఆ సౌండ్ విన్న పద్మ స్కూల్ కిటికీలోంచి సంజీవ్ని చూసి పిలుస్తుంది. సంజీవ్ స్కూల్ తలుపులు తీసి లోనికి వెళ్ళి చూడగా కాల్చిన చీర కనబడుతుంది. దీంతో అక్కడ ఏం జరిగిందో సంజీవ్కి అర్థమైపోతుంది. సంజీవ్ పద్మకి తన టీషర్ట్ని విప్పి ఇస్తాడు. పద్మ ఆ టీషర్ట్ని తీసుకొని వేసుకుంటుంది. సంజీవ్ పద్మని తన బండిపై ఎక్కించుకొని ఇంటి దగ్గర దింపుతాడు. అప్పుడే ఇంటికి వచ్చిన మల్లికి పద్మకి జరిగిన దాని గురించి సంజీవ్ చెప్పడంతో మళ్ళీ కత్తి తీసుకొని కోపంతో వెంకట్ని చంపడానికి వెంకట్ దగ్గరికి వెళ్తాడు. వెంకట్ తన తమ్ముడు రమేష్ మల్లిని కొట్టి మళ్ళీ తెచ్చిన కత్తితోనే తన గుండు కొట్టి వెళ్ళిపోతారు. మరుసటి రోజు మళ్ళీ వాళ్ళ బ్యాండ్ బ్యాచ్తో పోలీస్ స్టేషన్కి ఎవరైనా వస్తారా అని అడుగుతాడు. అంతలోపే అక్కడికి కానిస్టేబుల్ వచ్చి మల్లితో ఎస్ఐ రమ్మంటున్నాడు అని చెప్పి మల్లిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తాడు. కానీ అంతలోనే పోలీస్ స్టేషన్కి పద్మ కూడా వచ్చి ఉంటుంది. ఇద్దరు కలిసి వెంకట్ మీద కేసు పెట్టాలనుకుంటారు. కానీ ఆ ఎస్ఐ వెంకట్ మనిషి కావడంతో కేసు లేదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని అక్కడ నుండి పంపించేస్తాడు. తర్వాత లక్ష్మి సంజీవ్ని పిలిచి మా అన్నయ్య పద్మకి సంబంధం ఏంటి, అసలు గొడవ ఏంటి అని అడుగుతుంది. సంజీవ్ ఊర్లో అందరూ అనుకున్నట్టు అయితే కాదు, పద్మ చాలా మంచి, ఇక నేను మీ ప్రేమకు కూడా హెల్ప్ చేయను, మల్లిగడి ప్రాణాలకి ప్రమాదం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరోవైపు లక్ష్మికి వెంకట్ పెళ్లి సంబంధాలను చూస్తాడు. మల్లిని ఎక్కడ చంపేశాడు అనుకొని పెళ్లి ఇష్టం లేకున్నా వెంకట్ చూసిన సంబంధానికి ఒప్పుకుంటుంది. తర్వాత పద్మ తనకు జరిగిన అన్యాయానికి అవమానానికి న్యాయం జరగడం కోసం ఆత్మగౌరవం కోసం వెంకట్ ఇంటి ముందు ధర్నా స్టార్ట్ చేస్తుంది. ముందు సంజీవ్ మళ్ళీ పద్మ మాత్రమే ఉంటారు. ఆ తర్వాత నరసింహ బ్యాండ్ బ్యాచ్తో వచ్చి బ్యాండ్ కొడుతూ ధర్నా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత కూడా ఊర్లోని అందరూ ధర్నాలో కూర్చొని పద్మకి సపోర్ట్ చేస్తారు. రోజులు గడిచిపోతుంటాయి. అదంతా వెంకట్ భార్య చూడలేక ఊరికి వెళ్తానని అంటుంది. కానీ వెంకట్ తిట్టి ఇంట్లోనే కూర్చోబెడతాడు. 2 రోజుల్లో లక్ష్మి పెళ్లి ఉండడంతో రమేష్ వెంకట్తో ఇలాగే ఉంటే పెళ్ళప్పుడు లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయని అంటాడు. వెంటనే వెంకట్ పద్మని పోలీస్ స్టేషన్కి పిలిపిస్తాడు. పద్మతో ఎస్ఐ వాళ్ళ చెల్లెలి పెళ్లి ఉందంట, ఇంత డబ్బు కావాలన్నా ఇచ్చేస్తారు, ధర్నాని వెనక్కి తీసుకోండి అని చెప్తాడు. పద్మ మా అమ్ముడుపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని కొనుక్కోమని అని చెప్తుంది. పద్మ కాంప్రమైజ్ కాకపోవడంతో వెంకట్ పద్మని తిట్టి మీద చెయ్యి వేస్తాడు. పద్మ వెంకట్ని కాలితో తన్ని మీ చెల్లి పెళ్ళికి అడ్డురాం, కానీ నిన్ను మాత్రం వదల అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ సంజీవ్ ఒకచోట కూర్చొని ఉండగా మళ్ళీ సంజీవ్తో నువ్వు మా అక్కని ప్రేమిస్తున్న విషయం తెలుసు, నువ్వు గోడ మీద బొమ్మ వేయడం నేను చూసా, వెళ్ళి మా అక్కకు నీ ప్రేమ విషయం చెప్పేసేయ్, నీకు నేనున్నా అని అంటాడు. సంజీవ్ పద్మ దగ్గరికి వెళ్ళి తన ప్రేమిస్తున్న విషయం తనకు తెలిసేలా చేస్తాడు. దీంతో పద్మ తనని ఎక్కడికైనా ప్రశాంతంగా ఉండే ప్లేస్కి బయటికి తీసుకెళ్ళామని అడుగుతుంది. దాంతో సంజీవ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత వెంకట్ తన చెల్లి పెళ్లి చేసి పంపించేస్తాడు. మళ్ళీ అది చూసి చాలా బాధపడతాడు. అదే రోజు రాత్రి పద్మ కనిపించకుండా పోతుంది. పద్మ కోసం మళ్ళీ తన బ్యాచ్ మొత్తం వెతుకుతారు, కానీ ఎక్కడా ఉండదు. తర్వాత రోజు వెంకట్ మనిషి ఏం జరిగిందో మొత్తం నరసింహకి చెప్పేస్తాడు. అందరూ కలిసి ఊర్లోని బ్రిడ్జి కింద కాలువలో వెతుకుతారు. అక్కడ పద్మ శివమయ కనిపిస్తుంది. ఆ రాత్రి ఏం జరిగిందంటే పద్మ సైకిల్పై వస్తుండగా వెంకట్ మనుషులు పద్మని కొబ్బరి బొండాలతో కొట్టి పద్మని వెంకట్ తోటలోకి తీసుకెళ్తారు. వెంకట్ పద్మ నోట్లో నీళ్ళ పైపు పెట్టి దారుణంగా చంపేసి బ్రిడ్జి కింద కాలువలో పడేస్తారు. పద్మని వెంకటే చంపాడని తెలియడంతో మళ్ళీ వెంకట్ తోటలోకి వెళ్ళి వెంకట్ని పిచ్చ కొట్టుడు కొడతాడు. వెంకట్ని చంపకుండా ఊర్లో ఎవరైనా తప్పు చేస్తే ఎలా ఉంటుందో తెలియాలని ప్రజలందరూ ఏకమై వెంకట్ని బట్టలు విప్పి ఊరు మొత్తం ఊరేగించి ఊరు సెంటర్లో గుండు కొట్టి పద్మ జ్ఞాపకార్థంగా అక్కడే జైలు కట్టి అందులో ఉంచుతారు. 2 సంవత్సరాల తర్వాత ఊర్లోకి లక్ష్మి వస్తుంది. లక్ష్మికి ఒక బిడ్డ కూడా పుడుతుంది. లక్ష్మికి తన అన్నయ్య వెంకట్ దగ్గరికి వెళ్ళి ఊర్లో పద్మ పేరు వినపడకూడదు అన్నవంట కదా, మా బిడ్డకు పద్మ అనే పేరే పెట్టాను అని చెప్తుంది. దాంతో మూవీ ఎండ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్పై క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.